వెల్కమ్ టు పూరా లోకల్. టన్నెల్ పనులకు అడుగడుగున ఆటంకాలే. టన్నెల్లో తొలగని బురద, రోజు రోజుకి మరింత పెరుగుతున్న ఊటనీరు, నీటిని బయటకు పంపేందుకు మొండికేస్తున్న కన్వీనర్ బెల్ట్లు, లోపలికి పొక్లైనర్ పంపిన మట్టి రాళ్లు తరలించడం కష్టమే. 3 రోజులు ముగుస్తున్నా లోపల చిక్కుకున్న వారి జాడే లేదు. శ్రీశైలం ఎడమగట్టు కాల సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి. టెనెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురదను తొలగించే ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. సొరంగంలో ఇంకా 2.5 కిలోమీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడానికి చాలా కష్టంగా మారింది. పైగా ముందుతో పోలిస్తే ఇప్పుడు ఊటనీరు మరింత పెరిగింది. నిమిషానికి దాదాపు 3500 లీటర్ల చొప్పున నీరు ఉబికి వస్తుండడంతో నిల్వ పేరుకుపోతుంది. 13 కిలోమీటర్ల లోపల నుంచి దాదాపు 5 దశలుగా డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరో 100 HP మోటార్లను కూడా ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ప్రభుత్వం ఇక్కడికి రప్పించింది. అయితే టెనెల్ ప్రమాదం జరిగిన రోజు రాత్రి రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభమైన ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. లోపల ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహన రాకుండా చర్యలు చేపడితే మళ్లీ టెనెల్ కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు భావిస్తున్నాయి. ఈ మేరకు పక్కా ప్రణాళికలు చేసుకుని సహాయక చర్యలో వేగం పెంచే యోచనలో రెస్క్యూ బృందాలు ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.